ఎక్కడైనా లీడర్ల అభిమానులు హీరోల అభిమానులు ఫ్లెక్సీలు కడితే పోలీసోళ్ళు ఏం పెద్దగా పట్టించుకోరు. ఎవల అభిమానం వాళ్ళది అని సపోర్ట్ చేయకనే ఊకుంటారు. కానీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మాత్రం ఎవలన్నా ఫ్లెక్సీలు కడుతుర్రంటే పోలీసోళ్ళని ఎత్తి నొప్పికొచ్చినట్టే అవుతుంది. గందుకే ఫ్లెక్సీలు కట్టుకోర్రి, అది అందరికీ ఫ్లెక్సిబుల్గా ఉండేటట్టే ఉండాలి. అంతేగాని ఫ్లెక్సీలలో పర్సనల్ డైరీలో రాసుకుంటూ వచ్చినట్టు పిచ్చి పిచ్చి కొటేషన్లు రాసి వాట్సాప్ స్టేటస్లు పెట్టుకున్నట్టు ఎచ్చుల రాతలు రాస్తే ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది, జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తున్నారు. ఊరందరిదో దారైతే ఉలిపికట్టేదో దారి అన్నట్టు అంతటోళ్ళు అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓలోళ్ళు ఉన్నది. ఇక్కడి కులాభిమాన కుర్రోళ్ళు కొంతమంది అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరును బాబు సీమ, కళ్యాణ సీమ అని వాళ్ళే జిల్లాకు బొడ్డు కోసి పేరు పెట్టినట్టు ఫ్లెక్సీలల్లా కొత్త కొత్త నామకరణాలు చేసి బారసాలాలు చేస్తున్నారు. ఇట్లా ఫ్లెక్సీలేసి పచ్చని కోనసీమ జిల్లాలల్లా బగ్గు అని కులాల మంట పెట్టినట్టు అయ్యే వరకు పోలీసు వాళ్ళు గుడ్లు పెద్దవి చేస్తున్నారు. ఎవడన్నా ఈ సీమ ఆ సీమ అని చెప్పి కొత్త కొత్త పేర్లు పెడితే ఓటర్ లిస్టులో మీ పేరే లేకుండా పోతే జాగ్రత్త అని వార్నింగులు ఇస్తున్నారు. వాడు హీరోయిజం వాడు ఇంట్లో చూపించుకోవాలి, వాళ్ళ పేరెంట్స్ దగ్గర చూపించుకోవాలి, లేకపోతే వాడు భవిష్యత్తు మీద చూపించుకోవాలి, వాడు బ్రతుకు దగ్గర ఎలా ఉండదో దాని మీద చూపించుకోవాలి. ఏదైతే వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలతోటి వాళ్ళు చేస్తారో వాళ్ళకి ఇలా వేయటం కుదరదు. కొత్తపేట డిఎస్పీ సారు ఎట్లా వార్నింగ్ ఇచ్చిండో విన్నారు కదా. అసలే ఈ నడమ కొత్త సినిమాలు విడుదలవుతున్నాయి. మీ హీరోల మీద తోపు తురుము అని ఏమన్నా ఫ్లెక్సీలు వేసుకోరు, కానీ జిల్లా పేరును మార్చుడే కానీ రెచ్చగొట్టినట్టు కొటేషన్లతోటే కానీ ఫ్లెక్సీలు వేస్తే మిక్సీలు వేసి తొక్కు నూరినట్టు నూరుతామని వార్నింగ్ ఇచ్చిండు సారు. అడమైన కొటేషన్లు ఇచ్చి ఫ్లెక్సీ ప్రింట్ వేయమంటే మీరిగిన ప్రింట్ వేసిరు అనుకోరి, మీ పెయిల మీద లాఠీల ప్రింట్లు పడతాయి పైలమని అటు ప్రింటింగ్ ఫ్లెక్సీల్లో కూడా గట్టిగా నొక్కి చెప్పిరు పోలీసులు. బాగా చదువుకొని ఇంటిని అవ్వయ్యలను ఉద్ధరిస్తుర్రబాయ్ అంటే ఇగో మన యూతోలు కొంతమంది ఇట్లా హీరోలో కటౌట్లు కట్టి కులాల కొటేషన్లు కొట్టి దేశాభివృద్ధిలో తమ వంతు కులాల పాత్ర పోషిస్తున్నారు అన్నట్టు. ఇట్లా కొన్ని కులాల పేరు మీద కానీ మతాల పేరు మీద కానీ ఎవరైనా ఫ్లెక్సీ చేస్తే అది ఖచ్చితంగా మన దృష్టిలో కావాలి.